ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు 25 లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. ఏపీలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుపుతామని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఓటర్ కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. రాష్ట్రంలో 46,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలియజేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నామని, ఈసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉందన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతామని, ఈవీఎంలు, వీవీప్యాట్లు ఇప్పటికే పరీక్షించామన్నారు. ఇప్పటి వరకు 164 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈఓ వివరించారు. ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది, ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎంజీ ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంప్, ఇట్లాంటి 7-8 ఫెసిలిటీస్ ఉన్నాయి, మినిమం ఇవ్వాలి. సో లాస్ట్ 3 months నుంచి కలెక్టర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎక్సెప్ట్ 40 పోలింగ్ స్టేషన్ అన్ని చోట్ల పూర్తి చేయడం జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ ఈ మంత్ ఎండ్ కల్లా కలెక్టర్స్ విల్ కంప్లీట్ ఆల్ దోస్ థింగ్స్. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్ట్లు, ఇతర లబ్ధులు పొందినా అలాంటి వారిపై ఐసీసీ సెక్షన్ 171, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదన్నారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి నిన్న వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ 24 గంటలలోగా ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన యార్డులు, వాల్ రేటింగ్లు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే యార్డులను నిలిపివేయాలని స్పష్టం చేశారు. అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్లో మంత్రులు, తదితర ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీకి సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ఎంపీ, ఎమ్మెల్యే నిధులు, ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల ఫోటోలు ఉండరాదని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫోటోలు ఉండరాదన్నారు. అదేవిధంగా మంత్రులు, అధికారుల మధ్య ఎటువంటి సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు
ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తు అనుమతి లేకుండా వారి హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీల్లేదన్నారు. ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు సిబ్బందిని బదిలీ చేయడానికి వీల్లేదన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని, దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్సీపీని ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా వెడుతున్నారు. తాజాగా అదే కోవలో అధికార పార్టీలో అవమానాలు ఎదుర్కొని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడారు. శనివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మాగుంటతో పాటు ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని, దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. మాగుంటతో పాటు ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వల్లభనేని బాలశౌరి, సంజీవ్ కుమార్, రఘురామకృష్ణంరాజు ఇప్పటికే అధికార పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున తన కుమారుడు రాఘవరెడ్డిని బరిలోకి దింపాలని మాగుంట భావిస్తున్నారు. ఒక చరిత్ర కలిగిన కుటుంబం, రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు. అదే మరి కొన్ని వందల మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అదే సందర్భంలో చెంచు గరటయ్య ఎప్పటి నుంచో కూడా రాజకీయాల్లో ఒక మంచి పేరు, ఆయనతో కలిసి చెంచు కృష్ణ చైతన్య ఆయన కూడా మొన్నటి ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. ఎన్నికల కురుక్షేత్రంలో పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు గడ్డపై మళ్లీ వైసీపీ జెండాను రెపరెపలాడించడం కోసం ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తున్నట్లు మంత్రి జోగి రమేష్ తెలిపారు. ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి మంచి మెజార్టీని సాధించేందుకు ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లడం, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రజలకు మేలు చేయడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు మొదటి వార్డులో మంత్రి జోగి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యనమలకుదురు చిన్న వంతెన వద్ద ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద స్వామివారికి దండం పెట్టుకుని ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి జగనన్నకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య, ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాక అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మేలు ఏ విధంగా చేకూరింది, ఒకరిద్దరికి రాకపోయినా వారికి మేలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కలుస్తానని, వారి ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు. సీఎం జగన్ తనపై పెట్టిన బాధ్యత, పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే బాధ్యత తనకు కల్పించారని అన్నారు. తప్పనిసరిగా నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడం, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, ప్రజలకు మేలు చేయడంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అన్ని మీటింగ్లలో తన ఫోన్ నెంబర్ ఇచ్చానని, వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నానని చెప్పారు. ప్రజలకు ఇంకా చేరువ అవుతూ ప్రజల మనసులను చూరగొంటారని, నియోజకవర్గాన్ని ఎవరూ చేయలేనంత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. యనమలకుదురు ముస్లిం మైనార్టీ నాయకులు అష్రఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వై నాట్ 175 నినాదానికి అనుగుణంగా ప్రజల నుంచి స్పందన వస్తుందన్నారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆయన నాకు కల్పించారు. తప్పనిసరిగా నియోజకవర్గాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లడంలో, పేద ప్రజల సమస్యలను తీర్చడంలో, పేదలకి మేలు చేయడంలో నా వంతు సహాయ సహకారాలు ఇప్పుడు కూడా నిత్యం ఈ పాటికే అన్ని మీటింగుల్లో కూడా నా ఫోన్ నంబర్తో సహా నా చెల్లెమ్మలకి ఇచ్చా. వాళ్ళు నిత్యం నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నా. ఇంకా కొన్ని వాళ్ళ ఆర్థిక పరమైన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నా. ఈరోజు నన్ను నమ్మారు, జగనన్న అడుగు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నినదిస్తున్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలకు చేరువవుతా, ప్రజల మనసులో చూరకుంటా నియోజకవర్గాన్ని ఎవరూ చేయలేనటువంటి అభివృద్ధి దిశగా నడిపిస్తానని చెప్పేసి మీ ద్వారా పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి తెలియజేస్తా ఉన్నాను. కష్టపడే గుణం, పని చేసే తత్వం మీ జోగి రమేష్కు ఉంది.
ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, ఇక్కడే ఉంటా, మీ మధ్యనే ఉంటా, ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మాట ఇస్తూ పెనమలూరు నియోజకవర్గంలో 50,000 పైచిలకు అత్యధిక మెజారిటీతో జోగి రమేష్ను గెలిపించుకుని ఆయనని మంత్రిగా చేసుకుంటామని చెప్పారు. ఆయన గెలుపు కోసం చివరి నిమిషం వరకు పోరాడతామన్నారు. స్థానిక ప్రజలు మంచినీటి సమస్య గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అధికారులతో మాట్లాడారని, సమస్య 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈరోజు పెనమలూరు నియోజకవర్గం యర్మలకుదురు గ్రామంలో పాదయాత్రలో భాగంగా ఈరోజు జోగి రమేష్ గారు 1వ వార్డు నుంచి కడప గడప ప్రోగ్రాం ప్రారంభించేశారు. దీనికి లోకల్గా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇటు సానుభూతి పరులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అయితే ఒకటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 175 ఏమైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఇక్కడ స్పందన మాత్రం బ్రహ్మాండం కనపడతా ఉంది. ఈ పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ గారిని 50,000 అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన్ని మరి ఇంకోసారి మంత్రిగా ఏర్పాటు చేసుకోవడం కోసం మేము సంసిద్ధంగా ఉన్నాము. దేశ రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ఎన్నికలే కీలకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటు రాజ్యాంగాన్ని హరించి వేస్తున్న కేంద్రంలోని బీజేపీ మోదీని, దానికి ప్రత్యక్షంగా మద్దతిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలతో పాటు పరోక్షంగా మద్దతునిస్తూ అత్యంత నిరంకుశంగా పాలన చేస్తున్న వైసీపీలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ, బీజేపీ కూటమికి ఎన్నికల్లో టీడీపీ, జనసేన బహిరంగంగా మద్దతిస్తున్నాయని, ఒకవేళ కూటమి గెలిస్తే దానికి వైసీపీ కూడా మద్దతిస్తుందన్నారు. ఇటువంటి నకిలీ పోరాటం చేసే పార్టీలను సాగనంపాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం ఆత్మీయ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ అధ్యక్షతన గవర్నర్పేటలోని ఎంపీ విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో నిన్న రాత్రి జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో ఎన్డీఏకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు, ఇతర లౌకిక పార్టీలు కలిసి ఇండియా వేదికగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తుంటే బీజేపీ, మోడీ కూటమి భయపడుతోందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఏ పార్టీ వచ్చినా కూటమిలో చేర్చుకునే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు కూడా ధృతరాష్ట్రుని కౌగిలిలోకి వెళ్తున్నాయన్నారు. భవిష్యత్తులో టీడీపీ బతికి బట్టకట్టలేదని, దానిని బీజేపీ మింగేస్తోందని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి మనువాదం ప్రకారం పాలన చేస్తామని స్వయంగా బీజేపీకి చెందిన పలువురు ఎంపీలే బహిరంగంగా మాట్లాడుతున్నారని, అలాగే జమిలీ ఎన్నికలు జరుపుతామంటున్నారని, అందుకు అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం, కమ్యూనిస్టు శ్రేణులు, అభిమానులు ప్రజలను చైతన్యపరిచి బీజేపీని, దాని కూటమిని, వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కాశీనాథ్ కూడా చెప్పాడు, విజయవాడ సెంట్రల్ ఎన్ని ఉద్యమాలు, ఎన్ని పోరాటాలు, ఎవరినైనా వేసి విజయవాడ సెంటర్ లో ప్రజల కోసం సేవ చేసి గెలిపించారు అనేది సిపిఎం మాత్రమే గెలిపించాలి నియోజకవర్గంలో. కానీ కొంత ఎవరినైనా అడిగా అనుకోండి, మీరు మంచోళ్ళనే, బాగా పోరాటాలు చేస్తారు, ప్రజల కోసం చేస్తారు, మీరు గెలవరుగా, అదేదో మన బ్రహ్మరాత మన నెత్తి మీద రాస్తున్నట్టు నేను అడుగుతున్నాను, వైసీపీ, టీడీపీ వాళ్ళని బెట్టింగ్ పెట్టమనండి, ఇద్దరం గెలుస్తామని చెప్పండి. ఎవడన్నా గెలుస్తాడా? ఒకడే గెలుస్తాడు, ఇద్దరు గెలవరు. ఇద్దరు డబ్బులు పోస్తారుగా, డబ్బులు పంచిన వాళ్ళందరూ గెలిచే పని ఇద్దరు గెలవాలి కదా, ఒక్కడే ఎందుకు గెలుస్తాడు? నేను వాళ్ళని అడుగుతున్నాను, ఒక్క పైసా పెట్టి ఓట్లు కొనుక్కోకుండా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఓట్లు అడిగి జనం చేత ఓట్లు వేయించుకొని గెలవండి, అప్పుడు మీ సత్తా ఏమిటో తెలుస్తుంది. అది ప్రజలు మీకు ఇచ్చేటువంటి గుర్తింపు. డబ్బులు వెదజల్లి, పప్పు బెల్లాలు వెదజల్లినట్టుగా వెదజల్లి ఓటెయ్యి, వెయ్యకపో కవర్లో పెట్టేసి ఇంటికి నలుగురుంటే 4 5 20,000 అయినా ఇచ్చేస్తాం. ఎవడబ్బు సొమ్మండి? ఎక్కడి నుంచి వచ్చింది 1,000 కోట్ల రూపాయలు? వీళ్ళు ఏమన్నా వ్యవసాయం చేసి పంట పండించి సంపాదించారా? పరిశ్రమల్లో కూలీ నాలి చేసి సంపాదించారా? దేశాన్ని దోచుకొని సంపాదించినటువంటి అక్రమ సంపాదన తీసుకొచ్చి అందులో 10 రూపాయలు జనానికి భిక్ష వేసినట్టు వేసి వీళ్ళు ఏం వాగ్దానాలు చేస్తారు? మేము అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను సంవత్సరానికి ఒక ఆయన అంటే, ఆయన లక్షిస్తే నేను 1,50,000 ఇస్తానని చెప్పి ఇంకో ఆయన పోయి ఎటువంటి వాళ్ళు లేడు ఆ 2 పార్టీల్లో. వాస్తవం ఉంది కాబట్టి మనం అడిగిన దాంట్లో ఇప్పుడు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ నగరంలో దశాబ్ద కాలం పాటు కమ్యూనిస్టులు గుప్తుల కాలం నాటి స్వర్ణయుగాన్ని అందించింది. అదే ఈ రోజుకి కూడా ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద పెట్టుబడి రేపు అభ్యర్థికి, సిపిఎం పార్టీకి, బాబురావుకి. కారణం ఈరోజు సింగనగర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం 95-2000 కాలంలో ఇక్కడ కౌన్సిల్లో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో లేవు, అయినా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది
పూర్తి చేసింది అయినటువంటి 2 సంవత్సరాల్లోనే సింగనార్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. పొడవే 2వ వంతెన నిర్మాణం. రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గపు పాలన ఎప్పుడూ చూడలేదని, కనీసం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకుండా పోయిందని, రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేసి అన్ని వర్గాలను దగా చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే పొత్తు పెట్టుకున్నామని, పొత్తులతో కొన్ని ఇబ్బందులున్నా వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలని చెప్పారు. ఓట్ల షేరింగ్ సరిగ్గా జరగాలని, ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలవాలని ఆకాంక్షించారు. గుంటూరులో టీడీపీ, జనసేన, భాజపా ఉమ్మడి సమావేశం నిన్న నిర్వహించారు. సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజాగళం సభకు తరలి వచ్చేందుకు పల్లెలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆర్టీసీ అధికారులు గతంలో ఫోన్లు కూడా ఎత్తేవారు కాదని ఇప్పుడు వారే బస్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. భారీ స్థాయిలో జన సమీకరణ జరగాలని, వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. ఒక మంచి కారు గురించి, అధికారం గురించి ఇంతకు ముందు మనం పొత్తులు పెట్టుకోవడం చూసాం. కానీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఏకైక మార్గం అందరం కలిసి పనిచేయాలి, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇబ్బందులు కూడా ఉంటాయి. కొంతమంది పోటీ చేయడానికి ఎదురు చూస్తారు, రాకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ 3 పార్టీలు, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎటువంటి చిన్న అరమరికి కూడా లేకుండా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర హితాన్ని కాంక్షిస్తూ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఎవరెక్కడ పోటీ చేయాలో తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. జగన్ ప్రజల సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చారని, అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి నేడు ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరిస్తారు అని పేర్కొన్నారు. అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారు అని చెప్పి మేమందరం కూడా గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఈ పొత్తు అనేది ఇవాళ రాష్ట్రంలో చాలా అవసరం అని చెప్పి కేవలం ఈ 3 రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కలయిక. ఎందుకంటే రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు, ఏ విధంగా ప్రజా సంక్షేమానికి తిలోదకాలు ఇవ్వబడ్డాయో, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తుని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భాజపా కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు. पार्टी और जन कल्याण पार्टी, जन सेना पार्टी, ये तीनों का जो एनडीए बना है, ये आंध्र प्रदेश में आने वाले विधानसभा और लोकसभा में डबल इंजन की सही सरकार जगन मोहन रेड्डी को बाहर फेंकेगी, भ्रष्टाचार को बाहर फेंकेगी, कर्जे को बाहर फेंकेगी और आंध्र प्रदेश का जो विकास पहले एनडीए के समय चल रहा था वही विकास पे चलेगा। यहाँ लॉ एंड ऑर्डर की सरकार रहेगी, कानून सुव्यवस्था अच्छी रहेगी, महिलाओं का सम्मान होगा, युवाओं को रोजगार होगा, व्यवसाय बढ़ेगा। ऐसे सुखी संपन्न आंध्र प्रदेश को बना। జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి ప్రజాగళానికి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనకి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో దానికి మనందరం కూడా ఒక మంచి కసరత్తు చేసుకొని సమావేతమై ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో దయచేసి మీరు అందరూ కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మన నాయకులకు అందరికీ ఉంది. దారి పొడుగున అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఆహార శిబిరాలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా చాలా లోతుగా ప్లాన్ చేసి చక్కటి స్పందన ఉంది క్షేత్రస్థాయిలో. ఆ స్పందనని గౌరవించే విధంగా మనం ఈ సభని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతంగా చేయాలి.
ప్రజాగణం అంటే ప్రజలు ఏదైతే ఈ రోజు నుంచి ఎదురు చూసి ఆ గణం వినిపించాలని కోరారో ఆ సభతో విజయవాడ తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్లోని బ్రహ్మరాంబాపురం వాసుల దశాబ్దాల కళ నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. దాదాపు 7 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 107 విడుదల చేసి ప్రజల కష్టాలు తీర్చిన దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. కృష్ణలంక బ్రహ్మరాంబపురంలోని ఇళ్లకు ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పిస్తూ జీవో విడుదల చేసిన సందర్భంగా మలేరియా హాస్పిటల్ వద్ద కార్పొరేటర్ కొండారెడ్డి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ బ్రహ్మరాంబపురం వాసుల 70 సంవత్సరాల కళ నెరవేరిందన్నారు. దాదాపు 7 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ క్రమబద్ధీకరణకు జీవో నెంబర్ 107 విడుదల చేసి ప్రజల కష్టాలు తీర్చిన దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించిన సమయంలో పట్టాల సమస్య తీరడం లేదని స్థానిక మహిళలు తన దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇళ్ల క్రమబద్ధీకరణ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చి జీవో విడుదల చేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 15 ఎకరాల 6 సెంట్లు రుద్రభూమిలో ఉన్న 1189 ఇళ్ల పట్టాల సమస్య తీరిపోయిందన్నారు. గత 10 ఏళ్లుగా గదే రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండి పేదల సమస్యలను పట్టించుకోలేదని తెలియజేశారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించిన జగనన్నకు ధన్యవాదాలు తెలియజేశారు. జగన్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా గెలిచి తూర్పు సీటును జగన్కు గిఫ్ట్ ఇద్దామని ప్రజలు తనను ఒకసారి ఆశీర్వదించాలని కోరారు. ఏదైతే గతంలో ఈ ప్రాంతం అంతా గారా శ్మశానంగా రుద్రభూమి ప్రాంతంలో ఉండటం వల్ల ఎటువంటి రిజిస్ట్రేషన్లు కానివ్వండి, అమ్మకాలు కానివ్వండి, కొనుగోలు కానివ్వండి ఏది కుదరక ఈ ప్రాంత ప్రజానికం మా ఒక ఇంటి మేర మాకు హక్కు కల్పించాలని చెప్పని ఏదైతే కోరటం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 70 సంవత్సరాల ఈ ప్రాంత చిరకాల కోరికైన బ్రహ్మరాంబపురం ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయొచ్చు అని చెప్పిన విధంగా ఈరోజు ఇక్కడున్న ప్రజానికానికి హక్కు కల్పించే విధంగా కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకంతో అందరి గారి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో నేను కానివ్వండి, మా కార్పొరేటర్ కొండారెడ్డి గారు కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఒకటే కోరిక, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ మా ఇంటి మీద మాకు హక్కు కల్పించాలని చెప్పని ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించి కార్పొరేటర్ కొండారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మరాంబపురంలో ఇళ్ల పట్టాల జీవో రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో చాలా మంది జీవోలు వచ్చాయని పాలాభిషేకాలు చేసి పట్టించుకోకుండా వదిలేశారన్నారు. కానీ దేవినేని అవినాష్ పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల పట్టాల జీవో తీసుకొచ్చారని తెలియజేశారు. స్థానిక ప్రజలు అవినాష్కు కృతజ్ఞతగా ఉంటారని రాబోయే ఎన్నికల్లో డివిజన్లో 5,000 మెజారిటీ తీసుకొస్తారని చెప్పారు. ఈ 22వ డివిజన్లో 5,000 పైచీలకు కూడా చూపిస్తాము రానున్న రోజుల్లో. ఈ 22వ డివిజన్ ప్రజలందరూ కూడా అవినాశానికి కృతజ్ఞతగా ఈ పాలాభిషేకం కూడా జగనన్న చిత్రపటాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇడుపులపాయలో మన జగనన్న 175 నియోజకవర్గాలు మరి 25 ఎంపీ స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది. దానిలో మన అవినాష్ అన్న పేరు గతంలో ఎప్పుడో ఫస్ట్ సీటు ఆంధ్రప్రదేశ్లో మన అవినాష్ అన్న ప్రకటించారు. కానీ ఈరోజు 175 నియోజకవర్గాల్లో మన అవినాష్ అన్న సీటు కూడా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 22వ డివిజన్ ఆఫీస్ దగ్గర కూడా బారా సంచా కాల్చి మిఠాయిలు పంచుకున్న అవినాష్ అన్న అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పటి నుంచి మేము అందరం 22వ డివిజన్లో ఎలక్షన్ వర్క్తో అవినాష్ అన్న ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసే విధంగా ప్రయత్నిస్తామని తెలియపరుచుకుంటున్నాను. జగన్ రెడ్డి భజన చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎక్కడైనా పద్ధతి మార్చుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కోడ్ రావడంతో అధికారులు భయపడుతున్నారని, ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక్క విషయం గమనించాలన్నారు.
ఇక్కడ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఢిల్లీ వెళ్ళొచ్చని అనుకుంటున్నారేమో, ఢిల్లీలోనూ వచ్చేది మా ఉమ్మడి ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోకపోతే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. లోకేష్ను సవాల్ చేసే స్థాయి అనిల్ కుమార్ యాదవ్కు లేదని నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లారా, అందరు కాదండి, తప్పు చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, జగన్మోహన్ రెడ్డి భజన చేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి, జగన్మోహన్ రెడ్డి చెప్పులు మోస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జాగ్రత్త, కోడ్ వచ్చింది, మీరు చేసే యదవ పనులు ఆపండి అని ఈరోజు సూటిగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు సివిల్ సర్వీసెస్ రాసి అదొక ఆల్ ఇండియా ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ రాసి ఈరోజు మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు ఈ స్టేట్ నుంచి సెంట్రల్కి వెళ్ళాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు వస్తే మనం సెంటర్కి వెళ్ళొచ్చు అని ఆలోచన ఉంటే వదులుకోండి. ఎందుకంటే ఢిల్లీలో రాబోయేది మా ప్రభుత్వమే, ఉమ్మడి ప్రభుత్వం. మేము కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు ఛాన్స్ లేదు అని కూడా హెచ్చరిస్తున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని అవినాష్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు తెలిపారు. తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని, టీడీపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడిస్తామన్నారు. దేవినేని అవినాష్కు సీటు కేటాయిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నామో అదేవిధంగా జూన్ 4వ తేదీన దేవినేని అవినాష్ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అదే సంబరాలు జరుపుకుంటామని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును వైసీపీ పార్టీ ప్రకటించడంతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ పడవల రేవు సెంటర్లో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చారు. కార్యకర్తలు, నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెల్లం దుర్గా మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తూర్పు నియోజకవర్గంలో ప్రతి గుమ్మానికి తెలిసిన పేరు ఏమైనా ఉంటే అది దేవినేని అవినాష్ పేరు మాత్రమేనని అన్నారు. ఆయన పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆనందంగా ఉందని, ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. దేవినేని అవినాష్కు సీటు కేటాయిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నామో అదేవిధంగా జూన్ 4వ తేదీన దేవినేని అవినాష్ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంబరాలు జరుపుకుంటామని అన్నారు. ఆళ్ల చెల్లారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తూర్పు నియోజకవర్గం సీటు దేవినేని అవినాష్కు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేవినేని రాజశేఖర్ నెహ్రూకు తూర్పు నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొందారన్నారు. అదేవిధంగా దేవినేని అవినాష్ను 40,000 మెజారిటీతో గెలిపించుకుని మంత్రిని చేసుకుంటామని చెప్పారు. మా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈడుపల్లిలో 175 నియోజకవర్గాల సందర్భంగా ఎమ్మెల్యే సీట్లు మరియు ఎంపీ సీట్లు అనౌన్స్ చేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారి పేరు అనౌన్స్ చేస్తుండలో మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ 15వ డివిజన్లోని పడవల రేవ్ సెంటర్ దగ్గర మా యొక్క 15వ డివిజన్ ప్రజానీకం కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి మరి మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు గారు, 15వ డివిజన్ నా యొక్క అన్నదమ్ములు, బాబాయిలు, పెద్దనాన్నలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ దానికి సందర్భంగా టపాసులు పేలుస్తూ మరి స్వీట్లు పంచుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు పాలాభిషేకం చేశాం. ఈరోజు ఇదే ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా 4 ఏళ్ల క్రితం ఏదైతే ఇన్ఛార్జ్ పదవి అప్పటి నుంచి కూడా ఈ రోజుకి కూడా అవినాష్ గారి కష్టం ప్రతి ఇంటికి కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రతి గుమ్మానికి తెలిసిన పేరు ఏదన్నా ఉందంటే అది దేవినేని అవినాష్ గారి పేరే. దేవినేని నెహ్రూ గారు మినిస్టర్ అయ్యారు, అదేవిధంగా అవినాష్ గారిని కూడా మినిస్టర్ చేసుకునే బాధ్యత మా అందరి మీద ఉంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన గద్దె రామ్మోహన్ గారు కనీసం 90-80 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. కుర్రాడైనా చిన్న కుర్రాడైనా ఇన్ఛార్జి తీసుకుని 4 సంవత్సరాల్లో 650 కోట్లు ఖర్చు పెట్టి నిజంగా ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఖర్చు పెట్టలేని విధంగా ఖర్చు పెట్టి ప్రజల మన్ననలు పొంది నిత్యం ప్రజల్లో తిరుగుతున్న ఏకైక నాయకుడు అవినాష్ గారు. తప్పనిసరిగా అవినాష్ గారిని చూసి అందరూ కూడా ఓట్లేస్తారు. మేమందరం కూడా అవినాష్ గారికి పూర్తి మద్దతు తెలుపుతూ రేపు రాబోయే కాలంలో రేపు జూన్ 4న
ఎలక్షన్ అవుతుంది. మేము తప్పనిసరిగా అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తాం. విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ ఉపకులపతి మనోజ్ కే అరోరా అన్నారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల 26వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి దోహదపడే పరిశోధనలు చేయాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. యువత చక్కగా చదువుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి వైస్ ఛాన్సలర్ మనోజ్ కే అరోరా అన్నారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల 26వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిద్ధార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25వ ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మనోజ్ కే అరోరా హాజరై ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ ఫౌండేషన్ ప్రతినిధులకు సమాజానికి సేవ చేయాలనే ఆలోచన రావడం చాలా అభినందనీయమని చెప్పారు. సిద్ధార్థ ఫౌండేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ ఏడాది 700 మంది విద్యార్థులకు 60 లక్షల రూపాయలను ఉపకార వేతనాలుగా అందజేస్తున్నామని వెల్లడించారు. గత 24 సంవత్సరాలుగా తమ ఫౌండేషన్ తరపున 17,300 మంది విద్యార్థులకు సుమారు 7 కోట్ల రూపాయలను ఉపకార వేతనాలుగా అందజేశామని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. Working rooms where you are just working with the students, not just teaching by standing in one corner. So if you will change and start working like that, this generation, which I think most of the male boys are sitting here and girls are sitting here, they will love you. So you have to really work at their level, and if that happens, then whatever columns are unfilled, as far as Siddhartha Engineering College is concerned, all those columns will be filled, because they are hungry. They are hungry to do things, and if we as teachers can support them and to satisfy their hunger, that is our win, and that is the main message I want to give to the faculty of Siddhartha Engineering College. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.